హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రాబబిలిటీ అనే చాప్టర్ నేర్చుకుందాము. ఇది మ్యాథ్స్ 2ఏలో ఉంటుంది. ఓకే, దీంట్లో నుంచి మనకి టోటల్ 15 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. దాంట్లో ఎలా అంటే 2 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 1 7 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. టోటల్ 15 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ దీంట్లో ప్రాబబిలిటీ అంటే ఏంటో నేర్చుకుందాము. ప్రాబబిలిటీ తర్వాత దీంట్లో ఉన్న బేసిక్ టర్మ్స్ ఏంటి, అలాంటి వాటి గురించి, నెక్స్ట్ బేసిక్ ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకుందాం. దాని తర్వాత దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోలో మాత్రం ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ప్రాబబిలిటీ అంటే ఏంటో నేర్చుకుందాం. దానికంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఓకే, ఫస్ట్ ప్రాబబిలిటీ అంటే నేర్చుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ రూమ్లో ఒక 25 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఓకే, 25 మెంబర్స్లో మీ పేరు సపోజ్ సురేష్ అనుకుందాం. మీ పేరు సురేష్ అనుకుందాం. మీ ప్రిన్సిపల్ సార్ వచ్చి నీ పేరునే పిలవడానికి, ప్రిన్సిపల్ వచ్చేసి నీ పేరునే పిలవడానికి గల ఛాన్స్ ఎంత ఉంది అనే దాని గురించి చెప్పడాన్ని మనం ప్రాబబిలిటీ అంటాము. ఓన్లీ నీ పేరు చెప్పడానికి, నీ పేరు చెప్పకపోవడానికి ఎంత ఛాన్స్ ఉంది, ఈ ఛాన్స్ అనే దాన్ని నెంబర్స్లలో చెప్పడాన్ని ప్రాబబిలిటీ అంటాం అన్నట్టు. అంటే ఇప్పుడు నీ పేరు అంటే ఇక్కడ నువ్వు ఒక్కనే కదా, మీరు ఒక్కరే ఉంటారు కాబట్టి మీకు 1 అవుట్ ఆఫ్ ఎంతమంది ఇక్కడ టోటల్గా మీ క్లాస్లో ఉన్నది 25. ఇలా రాయడాన్ని మనం ఏమంటాం అంటే ప్రాబబిలిటీ అంటాము. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు ABC నుంచి Z వరకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అనుకుందాము. ఇన్ని ఆల్ఫాబెట్స్లలో ఏదన్నా ఒక ఆల్ఫాబెట్ని, ఫర్ ఎగ్జాంపుల్ P అనే ఆల్ఫాబెట్ నాకు రావడానికి గల ఛాన్స్ ఎంత ఉంది అంటే ర్యాండమ్గా, దీంట్లో ర్యాండమ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఏదో ఒక లెటర్ని ఇట్లా పిక్ చేసుకున్నప్పుడు దాంట్లో P అనే లెటర్ రావడానికి గల ఛాన్స్ ఎంత ఉంది అని అంటే, P అనే లెటర్ ఒకటే ఉంటుంది కాబట్టి 1. అవుట్ ఆఫ్ ఎన్ని లెటర్స్ ఇక్కడ ఉన్నాయి, టోటల్ 26 లెటర్స్ ఉంటాయి. A నుంచి Z వరకు 26 లెటర్స్ ఉంటాయి. ఇలా 1/26 అనేది కూడా ఒక ప్రాబబిలిటీ అవుతుంది. దేని ప్రాబబిలిటీ? P అనే లెటర్ యొక్క ప్రాబబిలిటీ ఏమవుతుంది? 1/26. ఇలా మనం ప్రాబబిలిటీని చెప్తాం అన్నట్టు. ప్రాబబిలిటీ అంటే ఏంటి? ఛాన్స్ ఆఫ్ అకరింగ్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరగడానికి గల ఛాన్స్ ఎంత ఉంది అనే దాన్ని నెంబర్స్లలో చెప్పడాన్ని ప్రాబబిలిటీ అంటాం అన్నట్టు. ఓకే, ఈ ప్రాబబిలిటీలో ఉన్న టర్మ్స్ ఏంటి అనేది దాని గురించి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మేజర్గా ఎక్కడ యూజ్ చేస్తాము ప్రాబబిలిటీ అనేదాన్ని. ప్రాబబిలిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు టాస్ వేస్తారు. టాస్ వేసినప్పుడు అక్కడ 2 టీమ్స్ ఉంటాయి, టీమ్ ఏ అండ్ టీమ్ బి అనుకుందాము. ఇక్కడ ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఓన్లీ 2 ఛాన్సెస్ ఉంటాయి, ఒకటి హెడ్ లేకుంటే ఒకటి టెయిల్. అంటే ఇప్పుడు ఏ అండ్ బి వీళ్ళిద్దరికి సేమ్ 50-50% ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. 50% అండ్ 50% ఛాన్స్ ఉంటుంది ఇద్దరు విన్ కావడానికి. టాస్ విన్ కావడానికి ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే అతనికి ఎంత ఛాన్స్ ఉంటుంది అని అంటే 50%. 50% ఏమంటామంటే 50/100. 50/100 ఈక్వల్స్ టు 1/2. అంటే హెడ్, ఏ అనే పర్సన్కి హెడ్ కావాలి అనుకుంటుండు, ఇతనికి ఛాన్స్ ఎంత ఉంది? 50%. దాన్ని 1/2 అని అంటాం అన్నట్టు. 1/2 ఎందుకు అంటున్నాము? హెడ్ అనేది ఒకటే ఉంటుంది, అంటే ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ అనేది ఒకటే ఉంటుంది అవుట్ ఆఫ్ 2 ఛాన్సెస్. అందుకే ఇక్కడ 1/2 అంటున్నాం అన్నట్టు. అలానే బి అనే పర్సన్కి టెయిల్ కావాలి, ఇతనికి కూడా 50% కాబట్టి ఇతనికి కూడా 1/2 అని అవుతుంది. ఓకేనా, ఇలా ఇద్దరికి హాఫ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి థియరిటికల్ ప్రాబబిలిటీ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీస్ని ఎలా మనం చెప్పవచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండ్ థియరిటికల్.
ఓకే, ఇప్పుడు ఏ అండ్ బి అనే 2 టీమ్స్ క్రికెట్ ఆడుతున్నాయి అనుకుందాము. క్రికెట్ ఆడుతుంటే వీళ్ళిద్దరికీ విన్ కావడానికి ఛాన్స్ ఎంత ఉంటుంది? ఏ అనే అతనికి విన్ కావడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది? బి అనే అతనికి విన్ కావడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది అని అంటే, ఏ అనే అతనికి 50% ఛాన్స్ ఉంటుంది, బి అనే అతనికి 50% ఛాన్స్ ఉంటుంది అని చెప్పడాన్ని థియరిటికల్ ప్రాబబిలిటీ అంటాము. అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఏకి బికి ప్రీవియస్ వాళ్ళ ఆట ఎలా ఉంది, వాళ్ళ విన్ పర్సంటేజ్ ఎలా ఉంది అని తెలుసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 మ్యాచెస్ ఆడింది, బి అనేది కూడా ఒక 10 మ్యాచెస్ ఆడింది. దీంట్లో ఇది ఒక 8 మ్యాచెస్ విన్ అయింది, ఇది ఓన్లీ 2 మ్యాచెస్ విన్ అయింది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనము ప్రాబబిలిటీ చెప్పగలిగితే దాన్ని ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటాము. అంటే ఇక్కడ 10 మ్యాచెస్లో 8 మ్యాచెస్ విన్ అయిందంటే కంపల్సరీ దీనికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నట్టు, నెక్స్ట్ మ్యాచ్ కూడా విన్ కావడానికి. అండ్ ఇక్కడ 10 మ్యాచెస్లో ఓన్లీ 2 మ్యాచెస్ గెలిచింది కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ గెలవడానికి దీనికి తక్కువ ఛాన్స్ ఉంది. సో ఇలాంటి ప్రాబబిలిటీస్ చెప్పడాన్ని ఏమంటామంటే ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటాము. ఓకే, ఇది ప్రాబబిలిటీస్ గురించి. ఓకే, దీంట్లో ఉన్న టర్మ్స్ ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాము. దానికన్నా ముందు ఇక్కడ మనకి ఆల్రెడీ అందరికీ తెలుసు, డైస్ అంటే మనము స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లో ఆడుతుంటాం కదా. సో దాంట్లో యూజ్ చేస్తాం ఇది. యాక్చువల్లీ ఈ డైస్ పైన మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 1 2 3 4 5 6 ఇలా 6 నెంబర్స్ ఉంటాయి కదా. ఇలా ఈ 6 నెంబర్స్ని ఏమంటాం అంటే అవుట్కమ్స్ అంటాం అన్నట్టు. యాక్చువల్లీ ఒక డైని ఇలా త్రో చేసినప్పుడు దాంట్లో 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 4 5 6 ఏదైనా పడవచ్చు. వీటన్నిటిని ఏమంటాము? అవుట్కమ్స్ అంటాము. ఈ అవుట్కమ్స్ అన్నిటినీ ఇలా సెట్ లోపల రాస్తే దీన్ని ఏమంటామంటే శాంపుల్ స్పేస్ అంటాము. ఏమంటాము? శాంపుల్ స్పేస్ అంటే ఈ వచ్చిన అవుట్కమ్స్ అన్నిటిని ఒక సెట్ లోపల రాస్తే, అన్ని అవుట్కమ్స్ని ఒక సెట్ లోపల రాస్తే దాన్ని శాంపుల్ స్పేస్ అంటాము. నెక్స్ట్ ఈవెంట్ అనే దాని గురించి నేర్చుకుందాం. ఈవెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాబబిలిటీని ఫైండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి? ఏ ప్రాబబిలిటీ? ఈవెన్ నెంబర్స్ ప్రాబబిలిటీ ఫైండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈవెన్ నెంబర్స్ ప్రాబబిలిటీ అంటే E1 అనుకుందాం. జస్ట్ దాన్ని E1 ఈక్వల్స్ టు ఏమనుకుంటున్నా అంటే, ఇక్కడ దీంట్లో ఉన్న ఈవెన్ నెంబర్స్ ఏంటి? ఇక్కడ 2 4 6. ఓకే, దీని ప్రాబబిలిటీ ఫైండ్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ఒక ఈవెంట్ అవుతుంది అన్నట్టు. దీంట్లో ఒక ఈవెంట్ ఏంటి? ఈవెన్ నెంబర్స్ అనేది ఒక ఈవెంట్. ఇంకొక ఈవెంట్ తీసుకుందాం, E2 అనుకుందాం. E2 ఏంటిది? ఆడ్ నెంబర్స్ అనుకుందాం, 1 3 5. ఇంకొకటి అనుకుందాం E3 ఏమనుకుంటున్నా అంటే ప్రైమ్ నెంబర్స్ అనుకుంటున్నా. దీంట్లో ప్రైమ్ నెంబర్స్ 2 3 5. ఇలా ఈవెంట్స్ని మనం రాసుకోవచ్చు అన్నట్టు. ఈవెంట్స్ అంటే ఏంటంటే మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి మన ఈవెంట్ అంటాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ వెన్ ఏ డైస్ థ్రోన్ అని చెప్పేసి అన్నప్పుడు, అంటే డైస్ని త్రో చేసినప్పుడు ఈవెన్ నెంబర్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అనే దాని గురించి చెప్పినప్పుడు ఈవెంట్ అని యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇలా ఈవెంట్ వచ్చిన తర్వాత దీని ప్రాబబిలిటీ ఫైండ్ చేయాలి. ఇప్పుడు ప్రాబబిలిటీ అంటే P(E1) అంటాం అన్నట్టు. దీన్ని P(E1) ఈక్వల్స్ టు N(E1). N(E1) అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని టోటల్ అనే దాని గురించి చెప్తున్నట్టు. అండ్ N(S) అంటాం. N(S) అంటే ఇది శాంపుల్ స్పేస్ అని చెప్పాం కదా, S అంటాం దీన్ని. ఓకే, P(E1) అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. అంటే N(E1)లో దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. బై N(S), దీంట్లో టోటల్ ఎలిమెంట్స్ 6. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఎంత అవుతుంది? 1/2 అవుతుంది. అలానే P(2) కూడా తీసుకుందాం. P(2) అంటే ఇది కూడా ఏమవుతుంది? 3/6 అవుతుంది. 3/6 అంటే ఇది 1/2. ఇది కూడా ఏమవుతుంది? నెక్స్ట్ P(3) కూడా, దీంట్లో కూడా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా 1/2 అవుతుంది. ఓకే, ఇలా అన్ని ఆన్సర్స్ సేమ్ వచ్చినాయి అనుకోండి, వాటిని ఏమంటారు అంటే ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్ అంటాం అన్నట్టు. ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్ అంటాము. అంటే E1 E2 E3 ఆల్ దీస్ ఈవెంట్స్ ఆర్ ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం. దీంట్లో E4 అని తీసుకుంటాం.
E4 అని ఏమని తీసుకుంటున్నా అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ మోర్ దెన్ 4 అని చెప్తున్నాం. మోర్ దెన్ 4 అంటే ఇక్కడ ఏమొస్తుంది 5,6 అని వస్తుంది. బట్ దీని ప్రాబబిలిటీ ఏమవుతుంది, ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 1/6 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది E4 కదా, E4 గురించి చెప్తున్నాం. E4ని E3ని P ఆఫ్ E3 అండ్ P ఆఫ్ E4ని కంపేర్ చేస్తే ఇది 1/2 ఉంది, ఇది 1/6 ఉంది. ఇవి నాట్ ఈక్వల్. సో వీటిని ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్ అన్నారు. ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్ అంటే వాటిలో ఉన్న ప్రాబబిలిటీస్ అనేది ఈక్వల్గా రావాలన్నట్టు. అంటే 1/2 1/2 1/2 అనేది ఇలా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అనే దానికి ప్రాబబిలిటీ ఎంత అవుతుంది, ఒక డైని త్రో చేసినప్పుడు 1 రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది అనే దాని గురించి చెప్తే 1/6. అలానే 2 కూడా 1/6, 3కి 1/6, 4, 5, 6 ఏదేనికైనా దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి 1/6 అనేది మనకు ప్రాబబిలిటీ అవుతుంది. అంటే ప్రతి దానికి ఈక్వల్గా 1/6 వస్తుంది కాబట్టి వాటిని కూడా మనం ఏమనొచ్చు అంటే ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్ అనొచ్చు అన్నట్టు. నెక్స్ట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే నేర్చుకున్నాం. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే P ఆఫ్ అంటే E1 అండ్ E2 అనేది 2 ఈవెంట్స్ అనుకుందాం. E1 అండ్ E2 అనేది 2 ఈవెంట్స్ అనుకుంటే ఈ రెండింటి ఈవెంట్స్ని ఇంటర్సెక్షన్ చేసినప్పుడు నల్ సెట్ వచ్చిందనుకోండి, నల్ సెట్ వస్తే దాన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ E1 E2ని రెండింటి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో, రెండులో ఏం లేవు కాబట్టి ఈ రెండు ఇక్కడ ఉన్న ఈ 2 సెట్స్ని ఏమంటామంటే E1 E2ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ E2 E3ని చెక్ చేసుకున్నాం అనుకో, మనకి ఇక్కడ 3 అనేది కామన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఈ రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కావు. అలానే E1 E3ని చెక్ చేసుకున్నా కానీ ఇవి కూడా ఈ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కావు. అండ్ నెక్స్ట్ ఏవి కూడా కావు అన్నట్టు ఇక్కడ. అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ కావాలి అంటే ఏవైనా 2 ఈవెంట్స్ తీసుకుంటే E1 అండ్ E2 ఆర్ 2 ఈవెంట్స్, ఆర్ ఎల్స్ A అండ్ B ఆర్ 2 ఈవెంట్స్, దెన్ A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్ అయితే వాటిని ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. నెక్స్ట్ మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని కూడా ఉంటాయి. మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే E1 యూనియన్ E2 ఈక్వల్స్ టు S కావాలి. S అంటే శాంపిల్ స్పేస్ మొత్తం రావాలి. అలా వస్తే వాటిని ఏమంటామంటే మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ A ఇంటర్సెక్షన్ B, A అండ్ B ఆర్ 2 ఈవెంట్స్, ఇక్కడ A యూనియన్ B అన్నట్టు. A యూనియన్ B అయితే S కావాలి, అంటే మొత్తం శాంపిల్ స్పేస్ వస్తే వాటిని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. మళ్ళీ ఇక్కడ E1 E2ని చెక్ చేసుకుందాము, ఈ రెండింటిని యూనియన్ చేస్తే ఏమొస్తుంది 1 2 3 4 5 6 అంటే ఈ శాంపిల్ స్పేస్ వచ్చేస్తుంది. సో ఇలా వస్తే దాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటారు, మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అని అంటారు. నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ తీసుకుందాము దీని నుంచి కంటిన్యూషన్గా. ఓకేనా, ఏమని తీసుకుంటా అంటే ఇక్కడ ఈవెంట్ వచ్చేసి ఈవెంట్ 6 అనుకుంటున్నా. ఈవెంట్ 6 ఏమని రాసుకుంటున్నా అంటే ద నెంబర్ విచ్ ఈజ్ మోర్ దెన్ 6 అని చెప్తున్నా, విచ్ ఈజ్ మోర్ దెన్ 7, మోర్ దెన్ ద నెంబర్ అంటే ఈ 6 అనేది 6 కంటే ఎక్కువ తీసుకుంటున్నా, మోర్ దెన్ 6. మోర్ దెన్ 6 అంటే మనకి ఏమైనా ఛాన్స్ ఉందా శాంపిల్ స్పేస్లో? ఇక్కడ మనకి శాంపిల్ స్పేస్ ఏముంది, S ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 ఇలా ఈ నెంబర్స్ మాత్రం ఉన్నాయి. బట్ ఇక్కడ నేను కావాలనుకునేది మోర్ దెన్ 6 అంటారు. మోర్ దెన్ 6 అంటే ఇప్పుడు దీని ప్రాబబిలిటీ ఏమైనా వస్తుంది, P ఆఫ్ E6 ఈక్వల్స్ టు N ఆఫ్ E6 బై N ఆఫ్ S. E6లో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే 6 తర్వాత ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? శాంపుల్ స్పేస్లో ఏం లేవు కాబట్టి
అది 0 అయిపోతుంది. 0/6 ఈక్వల్స్ టు 0. ఇలా వచ్చిన దాన్ని ఏమంటామంటే ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ అని అంటాము. ఓకేనా? నెక్స్ట్ ష్యూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అని అంటాము. ష్యూర్ ఆర్ సర్టెన్. ష్యూర్ ఆర్ సర్టెన్ అంటే ఇక్కడ E7 అనుకుందాం. E7 అంటే ఇక్కడ ఏమని రాస్తుందంటే ద న్యాచురల్ నెంబర్స్ విచ్ ఈస్ లెస్ దెన్ 7 అని చెప్తున్నాను. న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 7. న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ అంటే ఇలా లెస్ దెన్ 7 అని చెప్తారు. న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 7 అంటే ఇక్కడ ఏమొస్తాయి? 1 2 3 4 5 6 వరకు వస్తాయి అన్నట్టు. అంటే P ఆఫ్ E7 ఈక్వల్స్ టు N ఆఫ్ E7 బై N ఆఫ్ S. అంటే ఇక్కడ ఉండే E7లో ఉండే మొత్తం ఎలిమెంట్స్ అన్ని 6. 6/6 ఈక్వల్స్ టు 1. ఇలా వచ్చిన ఆన్సర్ ఏమంటామంటే ష్యూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అని అంటాము. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ నల్ సెట్. ప్రాబబిలిటీ ఆఫ్ నల్ సెట్ అంటే 0. దీన్ని మనం ఇంపాసిబుల్ అని అంటాము. ఇంపాసిబుల్. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ శాంపిల్ స్పేస్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. దాన్ని ష్యూర్ ఈవెంట్ అని కూడా అంటాము. ఆర్ సర్టెన్ అని కూడా అంటాము. సర్టెన్ ఈవెంట్. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అనే దాని గురించి నేర్చుకుందాం. కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటంటే కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఏ అనే ఒక ఈవెంట్ అయితే దాని కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఏ కాంప్లిమెంట్. ఇలా చూపిస్తాం అన్నట్టు. అంటే ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ A కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అండ్ టెయిల్ అనేది ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి 2 అవుట్కమ్స్ వస్తాయి. సో దీన్ని హెడ్ పడుతుంది అన్నదానికి దీని ఏమన్నట్టు P ఆఫ్ A అంటాము. హెడ్ పడదు అన్నది అంటే దాని మీనింగ్ ఏంటంటే టెయిల్. దాని హెడ్ పడదు అని అంటే P ఆఫ్ A0 అని అంటాం. హెడ్ పడదంటే అక్కడ ఏం పడుతుంది అన్నట్టు? టెయిల్ పడుతుంది అన్నట్టు. అర్థమైందా? హెడ్ పడదు అనేదాన్ని ఏ కాంప్లిమెంట్ అంటాము. P ఆఫ్ A కాంప్లిమెంట్. ఈ రెండింటిని యాడ్ చేస్తే అంటే ఫస్ట్ దానికి 1/2 వస్తుంది, సెకండ్ దానికి 1/2. రెండింటిని యాడ్ చేస్తే 2/2 ఈక్వల్స్ టు 1. ఇలా వస్తే దాన్ని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటారు. ఓకే, P ఆఫ్ A అండ్ P ఆఫ్ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు 1. రెండింటిని యాడ్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఏదైనా ఒక ప్రాబబిలిటీ అంటే అన్ని ఈవెంట్స్ ప్రాబబిలిటీస్ని యాడ్ చేస్తే 1 రావాలి కంపల్సరీ. ఆల్ ఈవెంట్స్ దే ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అండ్ ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడైనా మనకి ఇక్కడ మనము ష్యూర్ ఈవెంట్ అంటే 0 అన్నాం కదా, ష్యూర్ ఈవెంట్ అంటే 1 అని చెప్పినాము, ఇంపాసిబుల్ అంటే 0 అని చెప్పినాము. అంటే ప్రాబబిలిటీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అయ్యి 1తో ఎండ్ అవుతుంది. అంటే ఈ అనేది ఒక ఈవెంట్ అనుకుందాము. దీని ప్రాబబిలిటీ P ఆఫ్ E అవుతుంది. సో ఈ ప్రాబబిలిటీ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అయ్యి 0 కంటే ఎక్కువగా ఉండి 1తో ఎండ్ అవుతుంది, లేకుంటే 1 కంటే తక్కువగా ఉంటుంది. అంటే ప్రాబబిలిటీ అనేది కంపల్సరీ 0 అండ్ 1కి మధ్యలో అండ్ 0 లేదా 1 అయ్యే ఛాన్సెస్ ఉంటవి. ఒకవేళ ప్రాబబిలిటీ అనే నెంబర్లలో రాసినప్పుడు ఆన్సర్ నెగటివ్లో వచ్చిందనుకో, నెగటివ్లో వస్తే అది ప్రాబబిలిటీ కాదు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇంకోటి 1 కంటే ఎక్కువ అయితే, మోర్ దెన్ 1 అయితే, 1 కంటే ఎక్కువైందనుకో, 1 కంటే ఎక్కువైందనుకో P ఆఫ్ E ఈజ్ 1 లెస్ దెన్ P ఆఫ్ E. ఇలా అయితే కూడా ఇది కూడా ప్రాబబిలిటీ కాదు. ఇట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ ప్రాబబిలిటీ. ఓకే, నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లాగా కూడా 16/2 లాగా ఇలా వచ్చినా కానీ ఇది కూడా ప్రాబబిలిటీ కాదు. అసలు ప్రాబబిలిటీ అంటే కంపల్సరీ ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉండాలి. ఏం కావాలి? ప్రాపర్ ఫ్రాక్షన్ అయి ఉంటేనే అది ప్రాబబిలిటీ అవుతుంది. ఓకేనా? ఇలా ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మన కాన్సెప్ట్స్ యాక్చువల్లీ ఇవి దీంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటో నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ దీంట్లో ఉండేది మనకి అడిషన్ థీరం అనేది ఉంటుంది. అడిషన్ థీరం. అడిషన్ థీరం ఏం చెప్తుందంటే ఇఫ్ A అండ్ B ఆర్ 2 ఈవెంట్స్ అనుకుంటే అండ్ ఇక్కడ P ఆఫ్
A union B equals to P of A plus P of B minus P of A intersection B అని చెప్తుంది అడిషన్ థీరం. అండ్ దీంట్లోనే ఒకవేళ A అండ్ B ఆర్ టూ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే, A అండ్ B అనేది టూ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అయితే A ఇంటర్సెక్షన్ B ఏమవుతుంది అప్పుడు నల్ సెట్ అవుతుంది. A ఇంటర్సెక్షన్ B ఈక్వల్స్ నల్ సెట్ అవుతుంది. దట్ టర్మ్స్ addition theorem will become A union B equals to P of A plus P of B అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు A అండ్ B అనేది టూ ఈవెంట్స్ అయ్యుండి వాటిలో P ఆఫ్ E1 మైనస్ E2 ఉందనుకోండి, అంటే A మైనస్ B లానే అనుకోండి. P ఆఫ్ E1 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అవుతుంది. P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అవుతుంది. ఆల్రెడీ ఇలాంటి ఫార్ములా అయితే మనకు 10th క్లాస్లో ఆల్రెడీ మనకు సెట్స్లో వస్తుంది. అండ్ ఇదైతే కొత్తగా నేర్చుకున్నాం. అండ్ ఇలాంటిది కూడా మనకి 10th క్లాస్లోనే ఉంది. నెక్స్ట్ ఒకవేళ A అండ్ B అండ్ C అనేది 3 ఈవెంట్స్ ఉన్నాయి అనుకోండి, A B C అనే 3 ఈవెంట్స్ ఉంటే అప్పుడు ప్రాబబిలిటీ అడిషన్ థియరం ఎలా ఉంటుంది అంటే P ఆఫ్ A union B union C equals to P of A plus P of B plus P of C minus P of A intersection B minus P of A intersection C minus B intersection C minus P of A intersection C plus P of A intersection B intersection C అవుతుంది. ఇలా మనకి అడిషన్ థియరంలో ఉంటుంది. నెక్స్ట్ మనకి కొన్ని ఫార్ములాస్ ఉన్నవి కండిషనల్ ప్రాబబిలిటీస్ పైన. కండిషనల్ ప్రాబబిలిటీస్ పైన ఉన్న ఫార్ములాస్ కూడా నేర్చుకుందాం. కండిషనల్ ప్రాబబిలిటీ. ఓకే, కండిషనల్ ప్రాబబిలిటీ. సో దీంట్లో A అండ్ B అనేది టూ ఈవెంట్స్ అనుకుందాము. ఇవి శాంపుల్ స్పేస్లో ఉన్నవి అనుకుందాము. ఓకే, ఇక్కడ P ఆఫ్ A నాట్ ఈక్వల్స్ 0 అనుకుంటే ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు అంటే కండిషనల్ ప్రాబబిలిటీ యూజ్ చేస్తున్నాం. P ఆఫ్ B బై A, P ఆఫ్ B బై A ఈజ్ ఈక్వల్స్ టు P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ A. That equals to n of A intersection B by n of A అవుతుంది. అంటే ఇక్కడ మనకి కండిషనల్ ప్రాబబిలిటీని యూజ్ చేసుకొని రాస్తున్నాం. యాక్చువల్లీ A అండ్ B ఆర్ టూ ఈవెంట్స్ ఇన్ దట్ శాంపుల్ స్పేస్. ఇక్కడ P ఆఫ్ A అనేది నాట్ ఈక్వల్ 0 అయినప్పుడు P ఆఫ్ B బై A ఈక్వల్స్ టు P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ A ఇలాగని రాయొచ్చు. లేకుంటే n ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై n ఆఫ్ A అని కూడా చెప్పవచ్చు. అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై ప్రాబబిలిటీ ఆఫ్ A అని చెప్పవచ్చు. లేకుంటే n ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై n ఆఫ్ A అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ థియరం గురించి నేర్చుకుందాం. మల్టిప్లికేషన్ థియరం. ఓకే, మల్టిప్లికేషన్ థియరంలో కూడా సేమ్ ఇక్కడ A అండ్ B ఆర్ టూ ఈవెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్. And here also P of A is not equals to 0 and P of B is also not equals to 0. అంటే probability of A is not equal to 0, probability of B is also not equal to 0. అంటే ఇవి ఇంపాసిబుల్ ప్రాబబిలిటీస్ కాకుండా ఉన్నప్పుడు ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే P of A intersection B equals to P of A into P ఆఫ్ B బై A అని చెప్పొచ్చు. లేకుంటే P ఆఫ్ B ఇంటూ P ఆఫ్ A బై B అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ ఫైండ్ చేసే గుర్తుపట్టినప్పుడు మీరు ఈజీగా రాయొచ్చు అన్నట్టు. ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ B బై A ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ B ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ A బై B అని కూడా చెప్పొచ్చు. ఇలా మనము మల్టిప్లికేషన్స్ థియరమ్స్ కూడా రాయొచ్చు. ఇంకా మనకు ప్లేయింగ్ కార్డ్స్ అనే కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, వాటి గురించి కూడా నేర్చుకోవాలనుకుంటే చూద్దాము.
ప్లేయింగ్ కార్డ్స్. యాక్చువల్లీ టోటల్గా మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. మనకు ప్లేయింగ్ డెక్ ఆఫ్ కార్డ్స్ ఉంటుంది. దీన్ని డిఈసికే డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్ మనకు 4 పార్ట్స్గా 4 సింబల్స్లలో ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ డైమండ్లో ఉంటుంది, నెక్స్ట్ ఇంకోటి హార్ట్, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి క్లబ్స్లో ఉంటాయి, ఇంకోటి స్పేడ్ షేప్లో ఉంటాయి, అంటే ఇలా ఉంటాయి అన్నట్టు. ఓకే, దీన్ని వచ్చేసి స్పేడ్ అంటాము, దీన్ని వచ్చేసి క్లబ్స్ అంటాం, బ్లాక్ క్లబ్స్ అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్ట్ అండ్ దిస్ ఈస్ డైమండ్. ఓకే, ఇలా మనకి టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. అండ్ ఈ డైమండ్ అనేది వచ్చేసి మనకి టోటల్ 13 కార్డ్స్ ఉంటాయి. హార్ట్ కూడా 13 కార్డ్స్, ఇది కూడా 13 అండ్ ఇది కూడా 13. అంటే 52 కార్డ్స్ని ఆల్ ఈక్వల్గా డివైడ్ చేసుకున్నట్టు, అన్ని 13 కార్డ్స్ లాగా ఉంటాయి అన్నట్టు. ఓకే, దీంట్లో ఈ 13 కార్డ్స్లో మనకి ఒక్కొక్క దాని గురించి చెప్తున్నా. 13 కార్డ్స్ అంటే ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ నెంబర్ అనేది ఉండదు, 2 ఉంటుంది, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అండ్ 10 తర్వాత ఏముంటుంది? జాకీ, కింగ్, క్వీన్, ఇలా కార్డ్స్ ఉంటాయి. 13 కార్డ్స్ ఉంటాయి. అంటే డైమండ్ 13 కార్డ్స్ ఉంటాయి, హార్ట్ 13 కార్డ్స్, క్లబ్స్ అండ్ స్పేడ్స్. ఓకే, వీటిని యాక్చువల్లీ మనం ఏమంటామంటే బ్లాక్ కార్డ్స్ అంటాము, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇవి రెడ్ కార్డ్స్ అంటాము. ఓకే, ఈ రెడ్ కార్డ్స్ టోటల్ మనకి ఎన్ని? 26. 13 + 13 26 ఉంటాయి. అండ్ బ్లాక్ కార్డ్స్ కూడా 26 ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న వాటిని ఏమంటాము అంటే మనము నెంబర్ కార్డ్స్ అంటాము. ఏమంటాము? నెంబర్ కార్డ్స్. ఇవన్నీ ఉంటే 9 ఉంటాయి అన్నట్టు. అంటే ఒక్క దాంట్లో 9 ఉంటే ఇక టోటల్ 4 షేప్స్ ఉంటాయి కాబట్టి 4 ఇంటూ నెంబర్ కార్డ్స్. నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ 4 షేప్స్ ఉంటాయి. 4 ఇంటూ ఒక్కొక్క దాంట్లో 9 ఉంటాయి కాబట్టి 36 ఉంటాయి అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇవి ఫేస్ కార్డ్స్ అంటాం అన్నట్టు. వీటిని ఏమంటాం? ఫేస్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్ ఎన్ని? ఇక్కడ 3 ఉన్నాయి. అండ్ ఒక్కొక్క దాంట్లో 3 అన్నప్పుడు టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి? ఫేస్ కార్డ్స్. సో టోటల్ 4 షేప్స్ ఉన్నాయి కాబట్టి 4 ఇంటూ 3 = 12 ఉంటాయి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏస్ కార్డ్స్ అంటాం దీన్ని. ఏస్ కార్డ్స్ అంటే ఏ ఉన్నది కాబట్టి అవన్నీ మొత్తం 4 షేప్స్ కాబట్టి 4. అండ్ ఏస్ కార్డ్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి 4 1 4. ఇవి టోటల్ ఎన్ని? 52 కార్డ్స్ ఉంటాయి. ఓకేనా? రెడ్ కార్డ్స్ అనగానే ఎన్ని చెప్తాము? 26 అని చెప్తాం. బ్లాక్ కార్డ్స్ 26 అంటే చెప్తాం. ఒక్కొక్క దాంట్లో 13 కార్డ్స్ ఉంటాయి. ఓకే, ఇక నెంబర్ కార్డ్స్ అనేది టోటల్ 36 ఉంటాయి. అండ్ ఒక్క కలర్లో ఎన్ని నెంబర్ కార్డ్స్ ఉంటాయి అంటే 18 ఉంటాయి. అంటే రెడ్ కలర్లో నెంబర్ కార్డ్స్ అంటే 18. అండ్ బ్లాక్ కలర్లో నెంబర్ కార్డ్స్ అంటే 18 ఉంటాయి. నెక్స్ట్ రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ అంటే 6 ఉంటాయి అన్నట్టు. దీంట్లో 6 ఉంటాయి. నెక్స్ట్ ఇలా మనము ఈ కార్డ్స్ గురించి కూడా మనం నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ వన్ థింగ్, అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను దీంట్లో ఉన్న 4 మార్క్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత 7 మార్క్స్ అనే కాన్సెప్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీరు ఆ వీడియోస్ కూడా కావాలి అనుకుంటే ప్లీజ్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు నా వీడియోస్ ఎప్పుడు వస్తుంటాయి.